పట్టణ ప్రజలకు పోలీస్ తరఫున విన్నపం ఏమనగా ఈ మధ్య ఈ యాప్ లోన్ యాప్స్ అని చెప్పేసి బాగా యువతను ఆకర్షిస్తున్నాయి. తక్కువ వడ్డీకి ఇస్తామని చెప్పేసి ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తామని చెప్పేసి యువతను చాలా ఆకర్షిస్తున్నాయి. యువత కొన్ని ఆర్థిక ఇబ్బంది వల్ల లేకపోతే ఇంట్లో చెప్పకుండా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే యాప్ డౌన్లోడ్ చేసుకోవడంతో అమౌంట్ వీళ్ళ అకౌంట్లో వస్తుంది. బట్ ఎప్పుడైతే కట్టడంలో ఒకరోజు ఆలస్యమైనా వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు వాళ్ళు యాక్సెస్ ఇచ్చినటువంటి వాళ్ళ కాంటాక్ట్స్ లిస్ట్ కానీ ఈ ఫొటోస్ కానీ అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నారు. వీళ్ళు మళ్ళీ లోన్ తీర్చడం ఒకరోజు ఆలస్యమైనా వీళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూపుల్లో వీళ్ళను డిఫాల్టర్గా మరియు ఫ్రాడ్గా చిత్రీకరిస్తూ వాళ్ళకి మెసేజ్లు పెట్టడము ఈ విధంగా వేధించడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ మధ్య మన రాష్ట్రంలో సిద్దిపేట మరియు పటాన్చెరులో 2 సంఘటనలని యువత వీరి బారిన పడి సూసైడ్ చేసుకొని మరణించడం జరిగింది. సో మా పోలీస్ తరఫున ఒక విన్నపం ఏంటంటే ఎవరైనటువంటి ఈ ఫేక్ యాప్లను ఎవరు డౌన్లోడ్ చేసుకోవద్దని మా యొక్క ప్రార్థన. మరియు ఈ యాప్ ద్వారా సులభంగా రుణాలు ఇస్తామంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. 0.98 వడ్డీలకే రుణం అని చెప్తూ ఉన్నారు. బట్ ఇది ఒక రోజుకు అని వాళ్ళకు తెలియడం లేదు. సో దీనికి ఎవరు ఆకర్షితులు కాకుండా ఎవరు డౌన్లోడ్ చేసుకోవద్దని తర్వాత ఇబ్బందులు పడవద్దని మా యొక్క పోలీసు విన్నపం.